జే కిరణ్ గారు 2 మాటలు గ్రీటింగ్ చెప్పాల్సిగా తెలియపరుస్తున్నాను. ఎక్కువ సమయం లేదు కాబట్టి. ఈరోజు కొత్తకోట ఎంబీ జాయింట్ చర్చ్లో జరుగుతున్నటువంటి మినీ క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు వనపర్తి మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ రాజ్యసభ్యులు గౌరవనీయులు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు, మా అన్న మా మధ్యలో లేకపోయినప్పటికీ, సాయి చందన గారు ఈరోజు మా మధ్యలో లేకపోయినప్పటికీ ఆయన స్థానంలో మా వద్దే రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారి అడుగుజాడలు నడుస్తూ కేసీఆర్ గారి సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈరోజు మా యొక్క చర్చిని మీరు వచ్చి వచ్చినందుకు మీకు మా సంఘ కమిటీకి వెళ్ళి మా కాలనీకి వెళ్ళి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ మరియు సహాయ మంత్రిగా పనిచేశారు కాబట్టి మీకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు కొత్తకోటను అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన పెద్దలు సుకేష్ని విశ్వేశ్వరణ గారికి కూడా స్వాగతం. అదేవిధంగా వనపర్తి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అన్న వామన్ గౌడ్ గారికి, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు గుంత మౌనికక్క గారికి, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు స్థానిక కౌన్సిలర్ పద్మ అయ్యన మామ గారికి, ఉమ్మడి సిడిసి జిల్లా అధ్యక్షులు బీసం చెన్నకేశ్వరరెడ్డి గారికి, ఉమ్మడి సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గౌరవనీయులు ఆకుల శ్రీనివాస్ యాదవ్ గారికి, 15వ వార్డు కౌన్సిలర్ కాజా మైనుద్దీన్ గారికి, నాగన్న యాదవ్ గారి కౌన్సిలర్ గారికి, 6వ వార్డు కౌన్సిలర్ చింతలపల్లి సంధ్య రవీందర్ రెడ్డి గారికి మరియు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తున్నటువంటి సంఘ చైర్మన్ కె కుర్పాయి బాబాయ్ గారికి, అదేవిధంగా సంఘ ఫాస్టర్ మిన్నో సైమన్ సార్ గారు కూడా అడ్వాన్స్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంకెవరన్నా మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ జేఎం మిసేక్ బాబాయ్ గారికి కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, ఇంకెవరైనా పేర్లు, ఎందుకంటే అన్ని పేర్లు ఎందుకు చెప్తున్నా అంటే బయటకు కొన్నాక మళ్ళీ తిరుగుతారు, నా పేరు చెప్పకపోతే అని బాధపడతారు కాబట్టి అందరి పేర్లు చెప్తున్నా. సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అడ్వాన్స్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇక్కడున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మా కుటుంబ సభ్యులే ఉండొచ్చు ఆల్మోస్ట్. కాబట్టి కాలనీలో అన్ని విధాలుగా యూత్కి కావచ్చు, సంఘ కమిటీకి కావచ్చు, స్త్రీల కమిటీకి కావచ్చు, ఇక్కడ ముందున్న మా కుటుంబ సభ్యులందరికీ మరొకసారి క్రిస్మస్ అదేవిధంగా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారు రావాల్సి ఉండే, అన్నగారు ఇక్కడ వరకు వచ్చిండ్రు. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చి అన్నగారు ఇప్పుడే మైమ్నార్ వెళ్ళడం జరిగింది. అందుకు గాను రజనీ సాయి చంద్ గారికి బాధ్యతలు అప్పగినందుకు కూడా మా అన్నగారి తరపుకెళ్ళి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవకాశం ఇచ్చినందుకు సంఘ చైర్మన్ కె కుర్బాయ్ బాబాయ్ గారికి, సెక్రటరీ నిక్సన్ మామ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పిలుపును ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు స్వాగతం తెలియజేసుకుంటూ, మీ సహాయ సహకారాలు కూడా రజనోద్యమ గారు, అదేవిధంగా రావుల చంద్రశేఖర్ రెడ్డి సార్ కూడా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క కొత్తకోటలో ఈ ఎంబీ చర్చ్ ఉమ్మడి జిల్లాలోనే పెద్ద చర్చ్ ఇక్కడ ఉన్నది కాబట్టి భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేలుగా మళ్ళీ వేదిక మీదకి వస్తారు కాబట్టి అన్ని విధాలుగా మా చర్చిని అభివృద్ధి చేసి మాకు ఎవరికన్నా ఏమైనా అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇంకేమన్నా జరిగినప్పుడు కూడా మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు రెస్పాండ్ అయ్యి మా కాలనీ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ ముందరినందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమయం కిరణ్కు వందనాలు తెలుస్తున్నాం.